ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఒకవేళ జరిగింది, సో వాళ్ళకి పరిహారం రావాలి. సో అలాంటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఒకవేళ కనుక యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఉంటే మీరు వెళ్ళి సివిల్ కోర్ట్స్లో MVOPs వేసుకోవాలి. ఓకే, మోటార్ వెహికల్ ఓపీస్ అని ఉంటే అవి వేసుకోవాలి. దానికి ఏంది బేసికల్లీ ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ, మళ్ళీ మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పర్సన్ చనిపోయినప్పుడు ఏవైతే మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయో దానికి అన్నీ కూడా పెట్టుకోవాలి. ఈ పేపర్ అంటే అవి మెయిన్ క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాయి కాబట్టి అవి పెట్టేసుకోవాలి. అండ్ అది కాకుండా మెడికల్ బిల్స్, ఏవైతే మెడికల్ బిల్స్ అయినాయో అవన్నీ కూడా పెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయిన ఫొటోస్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక్కుంటే ఇన్సూరెన్స్ పేపర్స్కి సంబంధించి అన్నీ పెట్టుకోవాలి. ఆ పర్సన్కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కోర్టులో కనుక సబ్మిట్ చేస్తే ఈవెన్ మెడికల్ కౌన్సిల్ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో మీరు కనుక సివిల్ కోర్ట్స్లో జనరల్లీ చాలా మటుకు యాక్సిడెంట్ కేసెస్ అన్నిటిని కూడా MVOPs అంటారండి. అవి వెళ్ళి మీరు ఓపీస్ మీరు సివిల్ కోర్టులో ఒక లాయర్ని కలిసి మీరు కేసు వేసుకుంటే ఏంటంటే కంపెన్సేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అది క్యాలిక్యులేషన్ కూడా ఎట్లా చేస్తారు అంటే ఆ పర్సన్ బతుకున్నప్పుడు, అంటే ఆ పర్సన్ ఒకవేళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీని పోషించాల్సింది అతనిది అన్నప్పుడు ఇంకా ఫ్యామిలీ గాన్ కదా. సో ఆ ప్రకారం లెక్క వేస్తారు. అండ్ ఆయన లైవ్లీహుడ్ స్టైల్, ఆయన ఎంత సంపాదిస్తాడు ఏంటి అవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని దాన్ని బట్టి లెక్క క్యాలిక్యులేట్ చేసి కంపెన్సేషన్ అనేది వేస్తారు. కోర్ట్ అనేది అది ఆర్డర్ చేస్తుంది, ఎంత కంపెన్సేషన్ పే చేయాలనేది కోర్టే ఆర్డర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పరిహారం కేసులు దాఖలు చేయడం, ఫైల్ చేయడం ఇలాంటివి జరిగినప్పుడు సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మేడం? మెయిన్గా జనరల్లీ అయితే నాకు తెలిసినంత మటుకు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టుకోరు. వెళ్తారు, వేస్తారు, కంపెన్సేషన్ అడుగుతారు. కాదు, ఫస్ట్ ఎవిడెన్స్ ప్రాపర్గా తయారు చేసుకొని పెట్టుకోండి. మెయిన్ ఇష్యూ ఇది ఉంటుంది. అది కాకుండా అంటే కొంచెం ల్యాబ్స్ ఉంటుంది, అంటే కొంచెం కాంపెన్సేషన్ ఏంటంటే ఆ ప్రూఫ్ తీసుకురావడము, ఆ కోర్ట్ కేసులు ఇవన్నీ కూడా ఒకటి. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అవేర్నెస్ లేకపోవడం, ఆ నాలెడ్జ్, ఆ లీగల్ నాలెడ్జ్ లేకపోవడమే మెయిన్ ఇష్యూ. సో చాలామంది ఫస్టే వెనుక తగ్గుతారు, ఇందులో ఏమొస్తే డబ్బులు అన్నట్టు. కానీ కాదు, ముందుకు వచ్చి వేసుకోండి. అండ్ ఈ అవేర్నెస్ లేనంత వరకు మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఎవిడెన్స్ ఒకటి గ్యాదర్ చేసుకోండి. దానికి నేను ఇంతకుముందు చెప్పిన కదండి, ఒక యాక్సిడెంట్ కేసులో ఏమేమి పెట్టుకోవాలి, అట్లాంటివన్నీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోండి. సో కోర్టులో డిలే అవుతుంది, కోర్టులో ప్రాబ్లం అవుతుంది, మాకు డబ్బులు. ఇంకోటి, కోర్టులో కొంచెం ఫీజులు కూడా డ్యామేజెస్కి ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. మనం ఎంతైతే డ్యామేజెస్ అడుగుతామో దాని తగ్గట్టు కోర్ట్ ఫీజు కట్టాలి ఉంటుంది. ఇది అంటే క్లియర్గా చెప్తున్నాం మీకు ఏంటంటే, కోర్ట్ ఫీజు ఇప్పుడు ఏదైనా కేసు వేసుకుంటే ఖచ్చితంగా కోర్ట్ ఫీజు అనేది కట్టాలి. ఏ కేసు వేసినా కూడా ఫ్రీగా జరగదండి, ఖచ్చితంగా కోర్ట్ ఫీజు కట్టాలి. ఇది చాలామంది క్లయింట్స్ వచ్చి అదేంటి కోర్ట్స్ కదా, ఫ్రీయే కదా, గవర్నమెంటే కదా, మేము ఎందుకు ఫీజు కట్టాలంటారు. అట్లా ఉండదు. ఖచ్చితంగా మీరు ఏదైతే కేసు వేస్తారో దాని తగ్గట్టు మీరు కోర్ట్ ఫీజు అనేది కట్టాలి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు డ్యామేజెస్ అనుకున్నారు అనుకోండి, ఆ డ్యామేజెస్ మీరు ఒకవేళ 50 లక్షలు అడిగారు కాంపెన్సేషన్ డ్యామేజెస్ కింద అడుగుతున్నారు, ఆ డ్యామేజెస్ తగ్గట్టు మన కోర్ట్ ఫీజు కూడా ఉంటుంది. ఓకే, దానికి లెక్క కట్టి ఆ కోర్ట్ ఫీజు కడితేనే మీ కేసు అనేది ఆ డ్యామేజెస్ కేసినట్టు, లేకపోతే అది కేసు అది యాక్చువల్లీ అలౌ కూడా కాదు. సో డ్యామేజెస్ తగ్గట్టు కోర్ట్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో దానివల్ల మేబీ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఈ సంస్థలకు సంబంధించినటువంటి అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళ దాని త్రూ ఏమైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల నష్టం జరిగింది, అలాంటప్పుడు పరిహారం అనేది ఎలా పొందొచ్చు మేడం? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వల్ల కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కనుక ఏదైనా నెగ్లిజెన్స్ అయింది, దానివల్ల నష్టం జరిగింది అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు కొన్ని ఉంటాయండి ఏదైనా సరే, ఇప్పుడు కొన్ని స్టేట్ లిస్టులోకి వెళ్తుంది, కొన్ని సెంట్రల్ లిస్టులోకి వెళ్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్ ఇవంతా కూడా స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్ చేపిస్తుంది. అదే ఇప్పుడు రోడ్ వేస్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వెళ్తాయి. సో ఇట్లా రకరకాలుగా డివైడ్ అయి ఉంటాయి కాబట్టి ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఆ నెగ్లిజెన్స్కి, ఆ గవర్నమెంట్ ఏదైతే ఇన్వాల్వ్ ఉందో, స్టేటా సెంట్రల్ లెవెల్లో, అంటే సెంట్రల్ లెవెల్ ఇన్వాల్వ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, స్టేట్ అంటే స్టేట్ పే చేస్తుంది. సో అది ఏదైనా సరే జరిగిన ఇన్సిడెంట్ బట్టి అనేది డిసైడ్ అవుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కాంపెన్సేషన్ అనేది బేసిక్గా ఈ పరిహారం అనేది అన్ని సందర్భాల్లో లభిస్తుందా? ఈవెన్ వైద్యపరంగా ఏమైనా నష్టం జరిగినా చాలామంది మనం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక అడ్వకేట్ బయటకు వచ్చి నా వైఫ్కి ఇలా అయింది సమ్ హాస్పిటల్ నుంచి, ఇలా మేము నష్టపోయాం. ఆయన కొంచెం బయటకు వచ్చిన తర్వాత మిగతా అక్కడ ఉన్నటువంటి ఏదైతే
ఆయన క్లయింట్స్ కానీ లేకపోతే జనాలు సామాన్య ప్రజలు ఎవరైతే ఆయన అప్రోచ్ అయిన తర్వాత చాలా బయటకు వచ్చాయి. అంటే 14 చనిపోయిన 14 రోజులకి బిల్ వేయడం అని చెప్పేసి, కోమాలో ఉన్న పేషెంట్కి ఫుడ్ బిల్ వేయడం, ఇలాంటి రకరకాలుగా సమస్యలు అయితే బయటకు వచ్చాయి హాస్పిటల్కి సంబంధించి. ఇప్పుడు వైద్యపరంగా ఏమైనా నష్టం జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా మనం పరిహారం కోరవచ్చు. ఒకవేళ కోరాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి లీగల్ ఆస్పిరెన్స్ కావాలి మేడం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది తెలియదు ఏంటంటే, చిన్న నుంచి పెద్ద వరకు ఏ ప్రాబ్లం అయినా సరే మీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఇష్యూ తలెత్తినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఫస్ట్ పెట్టుకోండి. వీడియో రూపంలోనో, ఫొటోస్ రూపంలోనో, లేదా వాళ్ళు ఇచ్చే బిల్స్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు ఫస్ట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయండి. చాలా మటుకు అంటే కన్జ్యూమర్ ఫోరంలో కేసెస్ ఎంత ఫైల్ అయితే అంటే మెడికల్ నెగ్లిజెన్స్ ఆల్మోస్ట్ 25% అయితే మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది తెలీదు, హాస్పిటల్స్లో డాక్టర్స్ చేసే అంటే నెగ్లిజెన్స్ వల్ల, అంటే డాక్టర్స్ చేసిన నెగ్లిజెన్స్ వల్ల మీకు నష్టం జరిగింది. ఓకే, అంటే వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని ట్రీట్ చేయలేదు, ఫీజులు మాత్రం బరాబర్ తీసుకున్నారు కానీ సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఏదైతే ఒకటి డిజీజ్ ఉంటే ఇంకొక డిజీజ్ అనడం, ఒక ప్రాబ్లం ఉంటే ఇంకో ప్రాబ్లం అనడం, అసలు ప్రాబ్లమే లేదు అయినా కూడా ప్రాబ్లం ఉంది అనడం, ఇలాంటివి ఏమైనా నెగ్లిజెంట్ కనుక ఉంటే, నెగ్లిజెన్స్ లాంటివి ఏమైనా మీకు కనబడితే మీరు ఫస్ట్ వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు అనేది పెట్టండి. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టచ్చు. ఒకవేళ పెద్ద కేసు అంటే చాలా మీకు ఇంకా అంటే పెద్ద ఎత్తున జరిగి ఉంటే నష్టం మాత్రం పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చు. సో వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చాలామంది తెలియదు ఇది, మెడికల్ నెగ్లిజెన్స్ కూడా కేసు వేయొచ్చు. మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడండి, ఆ పర్సన్ వెళ్ళి ఒక పెద్ద హాస్పిటల్లో ఒక ఏమంటారు ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏమని చెప్పారు డాక్టర్స్, మీకు షుగర్ ఉంది, మీ కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. సరే అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. ఇంకా మనీ రెడీ చేసుకోవడం స్టార్ట్ పెట్టిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వేరే హాస్పిటల్ వెళ్ళి చూస్తే ఏంటంటే అతనికి అసలు షుగరే లేదు అండ్ కిడ్నీ అసలు డ్యామేజ్ కాలేదు, ఏం కాలేదు. బట్ ఉట్టిగానే అంటే కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంట్ అని వేరే ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిండు వేరే పెద్ద హాస్పిటల్లో. అది కాదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి సెకండ్ హాస్పిటల్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడొక్కటి మిమ్మల్ని చీటింగ్ అనేది చేస్తున్నారు డబ్బుల కోసం. సో వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి. అప్పుడు ఇలాంటి ఏ కేసెస్ ఉన్నా కూడా హాస్పిటల్కి సంబంధించిన కేసెస్లో మీరు వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. దాని తగ్గట్టు మీకు కాంపన్సేషన్ అనేది ఇస్తుంది, హాస్పిటల్సే పే చేస్తుంది. సో ఇది తెలుసుకోండి, ఇది మీ రైట్స్ ఇవి. ఒకవేళ కాంపన్సేషన్ ఏదైతే పరిహారం అనేది ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కోరవచ్చు, అంటే ఎంతవరకైనా కోరవచ్చు? నో లిమిట్ అండి, కాంపన్సేషన్ ఎంతైనా అడగచ్చు. ఐ మీన్ ఎట్లా అంటే మీకు తగ్గట్టు ఇప్పుడు జరిగింది మొన్న ఎగ్జాంపుల్ ఏదో ఏంటి, మొన్న ఎయిర్ క్రాష్ అయింది, దాంట్లో 1 crore ఇచ్చినారు. సో ఏంటంటే అది క్యాలిక్యులేటర్ అనేది అట్లా చేస్తారు. ఏంటంటే ఆ పర్సన్స్ వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి వాళ్ళ లైవ్లీహుడ్ స్టైల్ అండ్ జరిగిన నష్టం బట్టి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే అది ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయి ఉంటుంది ఎంత అనేది, మీరు ఆల్రెడీ ప్రీమియమ్స్ అవన్నీ కట్టుకుంటారు, దాని తగ్గట్టు ఇన్సూరెన్స్ కూడా పే చేస్తారు. ఇక మిగతా కేసెస్లో అంటే ఇండివిజువల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అదేంటంటే మీ పర్సన్ బట్టి క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి వేస్తూ ఉంటారు. సో ఏదైనా దానికి లిమిట్ లేదు, అది లక్షల నుంచి కోట్లు, వేల నుంచి లక్షల నుంచి కోట్ల వరకు కూడా ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ ద కేస్ మీద డిపెండ్. ఓకే, ఇప్పుడు కాంపెన్సేషన్ ఏదైనా ఇచ్చారు, ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, దానికి శిక్షాస్పృతి ఏమైనా ఉంటుందా? ఒకవేళ కనుక మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ కనుక ఇవ్వకపోతే మీరు ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీ కాంపెన్సేషన్ డిగ్రీ ఏదైతే కోర్టు నుంచి మీకు వచ్చిందో వెళ్ళి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవచ్చు, వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయించుకోవచ్చు, వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ కంపెనీ తీస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇట్లా రకరకాలుగా దాని తగ్గట్టు మీరు అనేది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు మీరు తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ కంపెన్సేషన్ పే చేసి ఉండకపోతే, సపోజ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తా అనేది ఇవ్వలేదు అనుకోండి, మీరు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పి. ఓకే.